త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న, నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. ఉడతా ఉషా ఉష సప్పుడు చెయ్యకుర్రీ, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సిలక సిలక గప్పుసు గమ్మున కుసూరి, మీ కన్నా తీయక పలుకుతాంది మా పొట్టి కొన్నారి. కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. నూరకవేనా తల్లి, ఉళ్ళి పలకవేనా తల్లి, ఊరికి పలికి అలిసి పోతే ఉల్లిపై వాలిపోయి జాబిల్లి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవు మల్లా గీసితుల నిన్ను ముయ్యాల. ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవు మల్లా గీసితుల నిన్ను ముయ్యాల. చాలు నాన్న, టీవీ చూద్దాం రండి. ఒక బ్లాక్ మెయిలర్ ఎఫెక్ట్ తో ఏకంగా కాలేజ్ కి వారం రోజులు సెలవులు ప్రకటించారంటే ఆలోచించండి అతను ఏ స్థాయిలో అందరినీ భయపెట్టాడో. ఎస్ బ్యాక్ టు న్యూస్. ఇక బెంగళూరులో దారుణం జరిగింది. ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ కేరళ యువతిపై రైడర్ అతని స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఓ వ్యక్తి మహిళపై యాసిడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళతో హైదరాబాద్ శివారులో 10వ తరగతి విద్యార్థినిపై 5గురు సహచర విద్యార్థులు అత్యాచారానికి ఒడిగట్టారు. న్యూస్ ఎట్ 4 PM వివరాల్లోకి వెళదాం. శ్రీకాకుళంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనని పెళ్లి చేసుకోవాలని యువతి ఇంట్లోకి చొరబడిన కృష్ణ అనే యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. పెళ్లికి అంగీకరించలేదని యువతిపై కత్తితో దాడి చేశాడు. జార్ఖండ్లో ఓ విద్యార్థిని పట్ల యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఆ బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లతో తంతూ బాలికను పరిగెత్తించాడు. ఏంటి నాన్న ఇదంతా? ఈ బూచలను చేయలేమా? భయమేస్తుంది నాన్న. చెయ్యొచ్చు తల్లి, నువ్వు పోలీసు డ్రెస్ వేసుకుంటే ఈ బూచోళ్ళందరినీ తరిమి కొట్టొచ్చు. నీలాంటి ఆడపిల్లలందరినీ కాపాడుకోవచ్చు. నువ్వు పోలీసు కావాలి తల్లి. డ్రెస్ చేస్తా, పోలీస్ డ్రెస్ చేస్తా, పోలీస్ అయిపోతా. ఉదయాలకు ఊపిరి పోసే ఉడుకున్నది నీలో నీలో, సమయాలకు సెగల చేసే చురుకున్నది నీలో నీలో, గమ్యానికి చేరువ కానే గాయాల రహదారుల్లో నీ చరితను రాసుకు నువ్వే శివుని పుల్లో. ఒక లక్ష్యం కొరకే బతుకు, బతుకున్నది లక్ష్యం కొరకు, మన పేరని కథనంటే ఊపిరి పొడ వరకు. ఇది చాలని రాజీ కొరకు, నీ పరిమితి ఉంటే మనకు, నీ పుణ్యాల్లో ఇంకేమో బతుకు. చదిరా చదిరా
చెప్పు. నేను మళ్ళీ నిలదొప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావు నువ్వు? అంతరిక్షంలో ఎవరూ లేని చోటుకు వెళ్ళగలుగుతున్న ఒక అమ్మాయి లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో ధైర్యంగా ఎందుకు తిరగలేకపోతుంది? దీనికి ఎవరు కారణం? ఒక అమ్మాయి తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగానే కాదు, ఆమెకు అవకాశాన్ని, స్వేచ్ఛని ఇస్తే రాజ్యాన్ని సైతం ఏలగలదు. అలాంటి అమ్మాయిని వేధించకూడదని ప్రతి ఆడపిల్ల తన తల్లి, చెల్లి లాంటిదే అని కనీస అవగాహన కల్పించని తల్లిదండ్రులుగా, లేదా కేవలం తన ఆనందాన్ని మాత్రమే చూసుకుంటూ తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి స్నేహితులకు, సెల్ ఫోన్లకు బానిసలై కనీస విచక్షణ కోల్పోయి కేవలం ఒక్క క్షణం ఆనందం కోసం అమ్మాయిలను మాటలతో బాధిస్తూ, చేతులతో వేధిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరిస్తూ తమ అందమైన భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న మగపిల్లలుగా గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అనే వేదికగా పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాలపై మరియు వారి విపరీత ప్రవర్తనలకు కారణమవుతున్న టెక్నాలజీగా. ఏది ఏమైనా పిల్లలు మీరంతా శాంతినికేతన్ స్కూలు అనే చిన్న ప్రపంచం నుంచి మరొక పెద్ద ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు మొదలవుతాయి. జాగ్రత్తగా వ్యక్తులను గమనిస్తూ ఏమైనా సందేహాలు, సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా, దాచకుండా మీ తల్లిదండ్రులతో పంచుకోండి. లేదంటే ఈ సమస్య పెద్దదై ఇటు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టివేయవచ్చు. అందుకే అమ్మాయిలు సమస్యలు వస్తే భయపడకుండా, కృంగిపోకుండా ఒక పోలీసులా మారండి. ఎవరో రావాలి, ఎవరో కాపాడాలి అని ఎదురు చూడకుండా అవసరమైతే మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఆది పరాశక్తి కావాలి. ఇలా నరరూప రాక్షసులను అంతం చేయాలి. Superb performance. What a message. I think this is the time to acknowledge and implement the laws to support girls' safety, freedom and their rights. Hats off to you children for the brilliant performance.